విహారీకి పిఏగా లక్ష్మి ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ విహారీ ఆఫీస్లో ఉద్యోగంలో చేరినందుకు చాలా ఆనందపడుతూ ఉంటుంది. మొత్తానికి ఏదో ఒక విధంగా విహారీ గారి ఆఫీస్లో జాబ్లో జాయిన్ అయ్యాను. ఆయన కంపెనీని ఇక మీదట ఎలాగైనా సరే నేను కాపాడుకొని తీరుతాను. అలాగే ఇంట్లోకి కూడా వెళ్ళే మార్గం ఏదైనా దొరికితే బావుండు. అప్పుడు 24 గంటలు కంటికి రెప్పలాగా విహారీ గారిని కాపాడుకోవచ్చు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు స్కూల్ అయిపోవడంతో సిరి, క్రిష్ ఇద్దరు కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అంబిక వాళ్ళిద్దరిని కూడా చంపేమని రౌడీలను పంపించడంతో రౌడీలు బయట కాపలా కాస్తూ ఉంటారు. మరోవైపు యమున పిల్లల్ని స్కూల్ నుండి తీసుకురావాలి. పాపం ఎదురు చూస్తూ ఉండుంటారు అని చెప్పి కారులో బయలుదేరి స్కూల్ దగ్గరికి వస్తూ ఉంటుంది. లక్ష్మి కూడా ఆఫీస్ అయిపోవడంతో స్కూల్ దగ్గరికి వెళ్తే పిల్లల్ని చూడొచ్చు అనుకొని తను కూడా స్కూల్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో రౌడీలు సిరిని గుర్తుపట్టి మన బాస్ చెప్పింది ఆ అమ్మాయి గురించే కదా, ఎత్తుకొచ్చేయండిరా అని చెప్పి అంటూ ఉంటే ఒక రౌడీ సిరిని ఎత్తుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు రేయ్ ఎవర్రా మీరు, సిరిని వదలండి అని చెప్పి క్రిష్ అడ్డుపడుతూ ఉంటాడు. వాళ్ళ మీదకు రాళ్ళు విసురుతూ ఉంటాడు. రేయ్ వాణ్ణి కూడా తీసుకొచ్చేయండిరా అని చెప్పి మరొక రౌడీ అనడంతో క్రిష్ని కూడా రౌడీలు ఎత్తుకుపోతారు. అలా సిరిని క్రిష్ని ఎత్తుకుపోవడం చూసిన యమున రేయ్ పిల్లల్ని ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోతున్నారా, ఆగండి అని చెప్పి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే యమునని తోసేయడంతో యమున కింద పడిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి అయ్యో ఏంటమ్మా ఇలా పడిపోయారు అని చెప్పి యమునను పైకి లేపుతుంది. అమ్మ పిల్లలమ్మ, పిల్లలు, పిల్లల్ని ఆ దుర్మార్గులు ఎత్తుకుపోతున్నారు అని చెప్పి యమున అరుస్తూ ఉండడంతో అప్పుడు లక్ష్మి పరుగు పరుగున పిల్లల్ని కాపాడుకోవడం కోసం అని చెప్పి రౌడీల దగ్గరికి వెళ్తుంది. ఇక ఆటోలో రౌడీలు పిల్లల్ని ఎత్తుకుపోతూ ఉంటారు. ఇక అప్పుడు అక్కడ ఉన్న ఒక రాడ్ తీసుకొని రౌడీలందరినీ కూడా చితక్కొట్టి వాళ్ళ చేతుల్ని విరిచేసి కాళ్ళు చేతులు విరగ్గొట్టి పిల్లల్ని లక్ష్మి కాపాడడంతో ఇక అప్పుడు పిల్లలిద్దరూ కూడా లక్ష్మిని హక్ చేసుకొని చాలా థ్యాంక్స్ ఆంటీ, ఈరోజు మీరే కనుక లేకపోయి ఉండుంటే ఆ రౌడీలు మమ్మల్ని ఏం చేసేవాళ్ళు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మ, నీకు మా కుటుంబానికి మధ్య ఏ రుణం ఉందో తెలియదు కానీ మొన్న నా కొడుకుని కాపాడావు, ఈరోజు ఇద్దరు పిల్లల్ని కాపాడావు. నిజంగా నీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. కాళ్ళు పట్టుకుందామంటే చిన్నదానివి అయిపోయావు అని చెప్పి యమున దండం పెడుతూ ఉంటే అయ్యో ఏంటమ్మా మీరు పెద్దవారు నాకు దండం పెడతారేంటి, ఏదో నాకు చేతనైనంత సాయం నేను చేశాను అని చెప్పి అసలైన ఎవరు వాళ్ళు, పిల్లల్ని ఎత్తుకుపోవాలని చూడడం ఏంటమ్మా, మొన్న విహారీ గారిని చంపాలని చూశారు, ఈరోజు పిల్లల్ని చూస్తూ ఉంటే మీకు శత్రువులు ఎక్కువగానే ఉన్నట్టున్నారు. ఇక మీదట మీరు పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని ఒక్క క్షణం కూడా ఒంటరిగా విడిచిపెట్టకండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. పదండమ్మా నేను కూడా ఇంటి వరకు వస్తాను అని చెప్పి లక్ష్మి అనడంతో ఇకప్పుడు రామ్మ అంటూ యమున పిల్లల్ని లక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తుంది. యమున పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి అప్పటికి విహారీ కూడా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసి ఉంటాడు. అమ్మ పిల్లల్ని తీసుకురావడం ఈరోజు ఇంత ఆలస్యం అయిందేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అప్పుడే అక్కడ లక్ష్మి కూడా ఉంటుంది. వెంట వచ్చిన లక్ష్మిని చూసిన విహారీ మండిపడుతూ ఏయ్ నువ్వా, నువ్వు ఇంటికి కూడా వచ్చేసావేంటి, ఇక్కడ కూడా నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వవా అని చెప్పి అంటూ ఉంటే రే ఏంట్రా ఆ అమ్మాయితో అలా మాట్లాడుతున్నావని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మా తన గురించి నీకు పూర్తిగా తెలీదమ్మా, అసలు ఉదయం నుండి నన్ను ఎంత టార్చర్ చేస్తుందో తెలుసా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. లేదు నాన్న, ఆ ఆంటీ చాలా మంచివారు, ఈరోజు ఈ ఆంటీయే కనుక లేకపోతే మమ్మల్ని ఆ రౌడీలు ఏం చేసేవాళ్ళు ఏంటో అని చెప్పి అంటూ ఉంటే ఏంటి రౌడీలా అని చెప్పి విహారీ షాక్ అవుతాడు. ఇక అప్పుడు యమున అవునరా, పిల్లల్ని తీసుకురావడం కోసం అని చెప్పి నేను స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి కొంతమంది రౌడీలు పిల్లల్ని ఎత్తుకుపోవాలని చూశారు. సమయానికి ఈ అమ్మాయి దేవతలాగా వచ్చి రౌడీలందరినీ కూడా కొట్టి పిల్లల్ని కాపాడింది.
మొన్న ఆ రౌడీలు నిన్ను చంపాలని చూసినప్పుడు నిన్ను కాపాడింది ఈ అమ్మాయికి మన కుటుంబానికి మధ్య ఏదో అనుబంధం ఉందిరా. అందుకే మన కుటుంబానికి ఆపద వచ్చిన ప్రతిసారి కూడా తనే మనల్ని కాపాడుతుంది అని చెప్పి అంటూ ఉంటే, ఏంటమ్మా నువ్వు అనేది? మొన్న రౌడీలు నన్ను చంపాలని చూసినప్పుడు కాపాడింది ఈ అమ్మాయా అని చెప్పి బిహారీ అంటాడు. అవునరా, ఈ అమ్మాయే. ఆ రోజు నీకు తలకు దెబ్బ తగలడం వల్ల, స్పృహ కోల్పోవడం వల్ల నువ్వు తనని చూడలేకపోయావనుకుంటా అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు బిహారీ లక్ష్మికి థ్యాంక్స్ చెప్తూ, సారీ మహా, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. లొడలొడ మాట్లాడుతూ ఉంటే బ్రెయిన్ తింటున్నావు అనుకున్నాను కానీ ఇంత మంచి పనులు చేస్తున్నావని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి బిహారీ అంటూ ఉంటే, సరే బాస్, ఇప్పటికైనా మీరు నన్ను అర్థం చేసుకున్నారు, నాకు అంతే చాలు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే అమ్మా, నేను ఇక బయలుదేరుతాను అని లక్ష్మి వెళ్ళబోతూ ఉంటే, అప్పుడు యమున, ఎందుకో తెలీదమ్మా, నువ్వు మాతో ఉంటే ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది. నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండిపోవచ్చు కదా, ఎలాగో నీకు ఎవరు లేరని చెప్పావో, మరి మా ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు సహస్ర, అదేంటత్తయ్య, ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఇంట్లో ఉండమని అడుగుతున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు విహారీ, చూడు సహస్ర, తన వల్ల ఇప్పటికే మనకి చాలాసార్లు మంచి జరిగింది. తనకు కూడా ఎలాగూ ఎవరూ లేరు కదా, మరి అటువంటప్పుడు తను కొంతకాలం పాటు ఇక్కడే ఉంటే ఏమవుతుంది? ఎలాగూ తాతయ్యకి కూడా ఆరోగ్యం బాగోలేదు. 3 నెలలు పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఈ 3 నెలల పాటు తను ఇక్కడే ఉండి తాతయ్యని చూసుకుంటుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఖాళీ టైంలో తాతయ్యని, పిల్లల్ని చూసుకుంటుంది. మిగతా టైంలో ఆఫీస్లో వర్క్ చేస్తుంది. నేను నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతుంది. అమ్మయ్య, మొత్తానికి విహారీ గారు ఇంట్లో ఉండడానికి నాకు అవకాశం ఇచ్చారు అని చెప్పి లక్ష్మి లోపల ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి పండు కిచెన్లో వంట చేస్తూ ఉంటే, నువ్వు తప్పుకో పండు, నేను చేస్తాను అని చెప్పి లక్ష్మి చకచక వంటలన్నీ చేసేస్తూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మిని చూసి పండు ఒక్కసారిగా షాక్ అవుతాడు. మహా అమ్మను చూస్తూ ఉంటే అచ్చం లక్ష్మమ్మను చూసినట్టుగానే అనిపిస్తుంది. తను కూడా ఇలాగే చకచక వంటలు చేస్తూ ఉండేది అని చెప్పి పండు మనసులో అనుకుంటాడు. తరువాత ఆ రోజు రాత్రి పిల్లలు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. వాళ్ళకు కూడా ఎంతో ప్రేమగా లక్ష్మియే గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటుంది. ఇక దాంతో ఇదంతా చూస్తున్న పద్మాక్షి సహస్రతో, ఒసే సహస్ర, దాన్ని చూసావా, ఈరోజే ఇంట్లోకి చేరింది. అప్పుడే పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఎలా దగ్గరైపోతుందో దాన్ని చూస్తూ ఉంటే నాకు లక్ష్మిని చూసినట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, అమ్మా, దానికి లక్ష్మికి పోలికేంటమ్మా, అయినా అది ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు తిరిగి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, నేను అనే ఉద్దేశం అది కాదే. అప్పుడు ఆ లక్ష్మి ఎలాగైతే ఇంట్లోకి చేరి, ఆఫీసులోకి చేరి విహారిని నీకు దూరం చేసిందో, ఇప్పుడు ఇది కూడా అచ్చం దాని స్థానంలోకి వచ్చి అలాగే చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. ఇప్పటికీ విహారి కనీసం నిన్ను కన్నెత్తి కూడా చూడడం లేదు. మరి అటువంటిది ఇది కూడా వచ్చి మీ మధ్య ఇంకాస్త దూరాన్ని పెంచితే విహారి నువ్వు ఇద్దరు ఒకటయ్యేదెప్పుడు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, ఇక మీదట నా జాగ్రత్తలో నేను ఉంటానమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి పిల్లలిద్దరికీ కూడా ప్రేమగా తినిపిస్తూ ఉండడం విహారీ కూడా చూస్తూ ఉంటాడు. ఆంటీ, మీరు తినిపిస్తూ ఉంటే అచ్చం మా అమ్మ తినిపించినట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. ప్రతిరోజు కూడా మీరే మా ఇద్దరికి ఇలా తినిపిస్తారా అని పిల్లలు అడుగుతూ ఉంటే, తప్పకుండా ప్రతిరోజు నేనే తినిపిస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో మహాని చూసైనా క్రిష్ కొంచెం కొంచెం తన తల్లిని మిస్ అవ్వకుండా ఉంటాడేమో అని చెప్పి మనసులో అనుకుంటాడు. మరోవైపు భక్తవత్సలం గారికి దాహం వేస్తూ ఉండడంతో
వాటర్ బాటిల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక పక్కనే ఉన్న వాటర్ బాటిల్‌ని పట్టుకోబోయి అనుకోకుండా దాన్ని కింద పడేయడంతో సౌండ్ రావడంతో లక్ష్మి పరుగు పరుగున లోపలికి వస్తుంది. భక్తవత్సలం గారిని జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆయనకి మంచినీళ్ళు తాగిస్తూ, తాతగారు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. పర్వాలేదన్నట్టుగా భక్తవత్సలం గారు సైగ చేస్తూ ఉంటారు. ముందైతే ఈ జ్యూస్ తాగి టాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పి లక్ష్మి భక్తవత్సలం గారికి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటుంది. ఇక అలా ఇంట్లో వాళ్ళందరినీ కూడా లక్ష్మి ఎంతో చక్కగా చూసుకుంటూ వాళ్ళకి దగ్గర అవుతూ ఉంటుంది. మరోవైపు అంబిక తన కొడుక్కి నేను చెప్పమన్నట్టుగానే చెప్పాలి, గుర్తుంది కదా అంటూ బాగా ప్రిపేర్ చేసి ఇంటికి తీసుకొని వస్తుంది. అత్తయ్య ఎవరు ఈ అబ్బాయి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో అంబిక నా కొడుకు అని చెప్పి అంటూ ఉంటుంది. అందరూ షాక్ అవుతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కొడుకేంటి? నీకు పెళ్ళి అవ్వలేదు కదా అని చెప్పి పద్మాక్షి అనడంతో నా కొడుకంటే నా కొడుకని కాదక్క, నా స్నేహితురాలి కొడుకు. నా స్నేహితురాలు ఈ మధ్య ఒక పెద్ద జబ్బుతో చనిపోయింది. తను చనిపోతూ తన కొడుకు బాధ్యత నాకు అప్పగించింది. కన్న కొడుకులాగే చూసుకోమని చెప్పింది. అందుకే నా కన్న కొడుకులాగా చూసుకోబోతున్నాను. ఇక మీదట వీడు నా కన్న కొడుకుతో సమానం. నాతో పాటు ఈ ఇంట్లోనే ఉంటాడు అని చెప్పి అంబిక అనడంతో, ఒసే అంబిక, ఎవరో ముక్కు మొహం తెలియని పిల్లల్ని ఇలా నువ్వు కొడుకుగా దత్తత తీసుకోవడం ఏంటే? నువ్వే పెళ్లి చేసుకొని ఉంటే నీకే ఇలా ఇటువంటి కొడుకు పుట్టేవాడు కదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అక్క, ఇప్పుడు జరిగిన విషయాలను వదిలేసే, జరగబోయే దాని గురించి ఆలోచించక్క. వీడిని ఎవరు ఏమన్నా సరే నేను తట్టుకోలేను. ఇక మీదట అందరూ కూడా వీడిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి అంబిక అంటూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి సడన్గా ఈ అబ్బాయిని తీసుకువచ్చిందంటే అంబిక అమ్మ ఏదో పెద్ద ప్లానే వేస్తున్నట్టుంది. ఇక మీదట ఈవిడ మీద ఒక కన్నేసి ఉంచాలని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. ఏయ్, ఎవరు నువ్వు? నువ్వు మా ఇంట్లో ఉన్నావేంటి అని చెప్పి అంబిక అంటూ ఉంటే, అప్పుడు విహారీ తన పేరు మహా అత్తయ్య, ఉదయం పిల్లల్ని రౌడీల నుండి కాపాడింది. మొన్న కూడా నన్ను రౌడీల నుండి కాపాడింది తనే. తనకు ఎవరూ లేరట. అందుకే తాతయ్యని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడే ఉంటుందని ఉండమని చెప్పాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఏంటి విహారీ ఇదంతా? ముక్కు మొహం తెలియని ఇటువంటి వాళ్ళను ఇంటికి తీసుకురావడం ఏంటి అని చెప్పి అంబిక అనడంతో అప్పుడు సిరి, మరి నువ్వు కూడా ఈ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో వేలేటంత లేదు, ఇది నా మీదే సెటైర్లు వేస్తుందా, దీని సంగతి తర్వాత చెప్తాను అని చెప్పి లోపల అనుకుంటూ ఉంటే అప్పుడు విహారీ, సిరి, నువ్వు క్రిష్ ఇద్దరు కూడా పడుకోవడానికి వెళ్ళండి, రేపు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పి అక్కడి నుండి పంపించేస్తాడు. ఆ తర్వాత అంబిక కూడా ఆ బాబుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే విహారీ కార్లో ఆఫీస్కి వెళ్తూ ఉంటే అప్పుడే లక్ష్మి రెడీ అయ్యి విహారీ కార్లో కూర్చుంటూ, హలో బాస్, నేను కూడా ఈ ఇంట్లోనే ఉంటున్నాను కదా, నాకు కూడా ఆఫీస్కి టైం అవుతుంది కదా, మరి నాకు కూడా కాస్త లిఫ్ట్ ఇవ్వచ్చు కదా అని చెప్పి అలా విహారీతో పాటు కారులో కూర్చొని ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఇదంతా చూస్తున్న సహస్రకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. మరోవైపు పండుకి లక్ష్మి మహా ఇద్దరు ఒకటేనన్న అనుమానం కలుగుతూ ఉంటుంది. మహా అమ్మని చూస్తూ ఉంటే అచ్చం లక్ష్మమ్మని చూసినట్టుగానే ఉంది. వచ్చిన మొదటి రోజే కిచెన్లో ఏమేమి ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో ఎలా తెలుసు తనకి అని చెప్పి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అడగాలి. తను మా లక్ష్మమ్మే అని చెప్పి పండు అనుకుంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.